లోక్సభ సభ్యులు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆదర్శ గ్రామ యోజనకు సంబంధించి ఎక్కడి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుండి మరి పర్టికులర్గా ఎక్స్ట్రా నిధులేం రావడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్స్లలోనే ఈ విలేజెస్లో మేము సెలెక్ట్ చేసుకున్నటువంటి గ్రామాలకు స్పెషల్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి కలెక్టర్ గారు మేము కూర్చొని దాదాపుగా ఉన్నటువంటి అన్ని స్కీమ్స్లో కూడా కందకుర్తిలో ఖచ్చితంగా అమలయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కందకుర్తి ఇప్పుడు పుష్కరాలు ఉన్నటువంటి గ్రామం కాబట్టి పుష్కరాలకు సంబంధించి చాలా స్పెసిఫిక్గా రోడ్స్ దగ్గర నుండి శానిటేషన్ దగ్గర నుండి గార్డ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మేము శ్రద్ధ పెట్టి చూస్తూ ఉన్నాం. దాదాపు 40 లక్షల మంది ఇవాళ కందకుర్తి త్రివేణి సంగమం చూడడానికి వస్తారన్నటువంటి ఒక అంచనా మాకున్నది. ఆ అంచనాలకు తగ్గట్టుగా పోలీస్ బందోబస్తు కావచ్చు, మిగతా ఏర్పాట్లు కావచ్చు చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం నేనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద సెలెక్ట్ చేసుకున్నటువంటి గ్రామాలకు సపరేట్గా నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నిధులు ఇవ్వకుండా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలంటే కష్టమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. ఒక ఆదర్శ గ్రామం అంటే సోలార్ లైటింగ్ ఉండాలి, ఇంటింటికి బాత్రూమ్లు ఉండాలి, ఇంటింటికి మంచినీటి కనెక్షన్లు ఉండాలి, అదేవిధంగా మీ సేవ లాంటి కేంద్రాలు ఉండాలి, అదేవిధంగా అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు ఉండేటటువంటి బస్తీలలోకి రోడ్లు మంచిగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే డెఫినెట్గా ఒక్కొక్క గ్రామానికి మినిమం 3 నుండి 5 కోట్ల రూపాయలు డబ్బులు అవసరం అవుతుంది. ఆ డబ్బులు ఎక్కడి నుండి తేవాలన్నటువంటిది ప్రధానమంత్రి గారు చెప్పకుండా కేవలం ఆదర్శ గ్రామంగా తయారు చేయండి అని చెప్పి ఎంపీలందరినీ ఆ ఊర్లలోకి తోలితే ఒక్క గ్రామం ఆదర్శంగా చేస్తామని చెప్తే మా మీద మిగతా 900 గ్రామాల ప్రజలు కూడా వ్యతిరేకమయ్యేటటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. సో ఈ అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను నా నియోజకవర్గంలో 3 గ్రామాలను సెలెక్ట్ చేసి ఇవ్వమంటే 3 గ్రామాలు కూడా సెలెక్ట్ చేసి ఇచ్చాము. వాటిని ప్రయారిటైజ్ చేస్తున్నాము, మాకు వీలైనంత వరకు పనిచేస్తున్నాము. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేకపోవడంతో మొత్తం పార్లమెంట్ సభ్యులందరూ కూడా నిస్సహాయాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు ఈ అంశాన్ని గమనించవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. జాతరలో మన గీతం జయకేతనమయ్య కరాలి. జంఝామారుత జన నినాదమై గంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం మననమ్మా. కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ. గణగర్జనల చడివాన జై బోలో తెలంగాణ. నిలువెల్ల గాయాల వీణ దేశముఖులను దొరభూస్వాముల కడీల నుండి ఉరికించాం. రజాకార్లను తరిమి కొట్టి నైజాముకే గోరి కట్టేశాం. రోషం గుండెల అరో కలి బండలు బిగిసిన పిడికిళ్ళు ఒడిసెల రాళ్ళు. వేలకు వేల బలిదానాల వీరులు చూపిన దారుల్లో జై బోలో తెలంగాణ.
తెలంగాణ గణగర్జనల జడివాన జై పోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ
పంటలు కాదు, ఫర్టిలైజర్స్, విత్తనాలు కానీ మనం స్టాక్ చేసుకోవాలి. పంపిణీ చేసే ముందు స్టాక్ చేసుకోవాలి. ముందే వ్యవసాయ శాఖ మొదలే తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం. ప్రెసిడెంట్ విగ్రహదాత ఏం మోహన్ రెడ్డి గారు టెంపుల్ చైర్మన్ డాష్ మీదకి రావాలి. కొట్టాల చిన్నారెడ్డి గారు రాష్ట్ర విత్తనాభివృద్ధి శాఖ డైరెక్టర్ గారు డాష్ మీదకి రావాలి. గ్రామ సమాఖ్య అధ్యక్షులు శ్రీమతి చెల్లగరిగే లక్ష్మి గారు డాష్ మీదకి రావాలి ప్లీజ్. ఈ పిఆర్ఎన్ఆర్ని మనారిగా కోరుతున్నాం. కదా సర్పంచ్ గారు ఇంకా అంబటి శేఖర్ గారు, అదేవిధంగా చేపూరు దేవేందర్ గారు, వీరు అన్న ప్రశాంతన్న గారికి సన్మానించడం జరుగుతుంది. గ్రామ కమిటీ వారు సర్పంచ్ భూషణ్ గారు, సురేందర్కి పూలమాలతో సన్మానం. పుట్టూరు లక్ష్మారెడ్డి గారు, యాదరెడ్డి గారికి పూలమాలతో సన్మానం చేయాలి. దయచేసి యాక్సెప్ట్ చేయండి సార్. సబ్స్టేషన్ ప్లీజ్. బట్టూరు భువనేశ్వర్ రాజేశ్వర్ గారు నాగల్ని బహుకరిస్తున్నారు. మేమందరితో సన్మానిస్తున్నారు మేడం గారిని.
మిగతా సహకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ డ్యాన్స్ మీద కొంచెం చేతులు పెట్టదు ఎవరు మధ్యలో. దయచేసి డ్యాన్స్ తెలంగాణ డ్యాన్స్ వదిలేయాలా ప్లీజ్. సర్పంచ్ గారు దయచేసి డ్యాన్స్ లో మాట్లాడాల్సిందిగా ఇప్పుడు ఆ డ్యాన్స్ మీద కాల్ చేయండి ప్లీజ్. ఇప్పుడు జై తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పనులకు ఆకర్షితులై మన పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమాభివందనాలు. అందరూ సాదర స్వాగతం. సర్పంచ్ గారికి లహరి మహేష్ గారికి సాదర స్వాగతం. ప్లీజ్ ఎవరు హలో 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 అక్క ప్రసంగం విని మనం ఎంతో సంతోషపడాలా. రమ్మంటే మన అన్నగారు రాలేదు ఎమ్మెల్యే. ఏ రోజు మనకు మంచిగా పండ వాతావరణం కలిసింది. ఎట్లా అంటే ఏ రోజు మన అక్కగారు మన ఊరికి ఎలక్షన్ల మూమెంట్ టైం లేదు కాబట్టి మనకు టైం ఇచ్చింది. ఇప్పటికీ మనము పదే పదే ధన్యవాదాలు చెప్తున్నా. నేను ఎలక్షన్ల ఉద్యమంలో 6-7 సంవత్సరాలు తిరిగిన, ఇదే కోరిక కోసం తిరిగిన. తెలంగాణ ఉద్యమంలో 60 సంవత్సరాలు ఎంతో మంది పోరాడి ప్రాణాలు తీసుకున్నారు. కానీ అలా గ్రామ ప్రజలందరికీ మరీ కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే నాకు సంతోషం కొద్ది మాట్లాడలేదు. కళ్ళల్లో కాయలు పెట్టుకొని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న మరి ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ప్రతిరూపం, మనందరి ప్రియతమ నాయకురాలు గౌరవ ఎంపీ సోదరి కవితమ్మ గారికి, టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, నా అక్క చెల్లెళ్లకు, తల్లులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. మొదటిసారి ఈ గ్రామానికి ఎన్నికల తర్వాత వచ్చినాం కాబట్టి మొన్నటిసారి ఎన్నికల్లో మీరు ఎంతో ప్రేమతో నన్ను కవితమ్మ గారిని ఆశీర్వదించి దీవించి ఈ గ్రామంలో అత్యధికమైన ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా, కవితమ్మ గారిని ఎంపీగా గెలిపించినందుకు మొట్టమొదట మీ అందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. నేను మాట్లాడని ఎక్కువ కవితమ్మ గారు మాట్లాడతారు తర్వాత. నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమ ప్రస్థాన సమయంలో మరి ఈ గ్రామం ఎంతో వెన్నంటి ఉన్నది ఉద్యమానికి. అట్లనే మనందరం కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఎవరి చేయిలో పెట్టాలి అని ప్రశ్న వచ్చినప్పుడు మీ అందరూ కూడా, మరి ముఖ్యంగా నా అక్క చెల్లెళ్ళు, తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డల చేయిలనే తెలంగాణ పెట్టాలి అని చెప్పి మరి మీరందరూ కూడా ఎంతో ప్రేమతో కారు గుర్తు కోటేసి మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ సంవత్సర కాలంలోనే మనం ఎన్నికలప్పుడు చెప్పినాయి, ఎన్నో చెప్పనివి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మీ అందరికి తెలుసు, ఆ రోజు 200 రూపాయలు, 500 రూపాయలు పింఛన్లని ఈరోజు 1000-1500 రూపాయలకు పెంచుకొని మరీ ఇస్తున్నాం. బీడీ కార్మికులకు కవితమ్మ గారి దయ వల్ల ఆ రోజు మోరతాడు సభలో కేసీఆర్ గారు ప్రకటించినట్లు ఇవాళ 1000 రూపాయల వృద్ధి కూడా ఇచ్చుకుంటున్నాం.
అట్లనే ఈ గ్రామం మొత్తం రైతన్నులతో నిండిన గ్రామం. మీరందరూ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలి, గుండె మీద చేయి పెట్టి ఆలోచించాలి. ఎన్నడైనా మనం 25-30 సంవత్సరాల నుంచి ఎన్నడైనా మనం ఎండాకాలంలో కరెంటు పోకుండా ఉన్న రోజుల్ని మనం చూసినామా అని చెప్పి ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అఘోర కష్టపడి మరి ఈ సంవత్సరం ఈ ఎండాకాలం మన ఇళ్లలో ఒక్క రోజైనా కరెంటు పోయిందా, మన రైతన్నలకు కరెంటు పోయిందా, నిరాటంగా 6 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత రైతన్నలకు, ఇళ్లలో 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత మరి వాళ్ళ కేసీఆర్ గారికి దక్కింది. మరి ఈ సంవత్సర కాలంలో ఇది ఒక పెద్ద విజయం కేసీఆర్ గారిది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నా. అట్లనే ఎన్నో కార్యక్రమాలు గౌరవనీయులు కవితమ్మ గారు మీకు చెప్తారు. కానీ ఈ గ్రామానికి సంబంధించిన విషయం, ఈ గ్రామానికి సంబంధించి ఈ ఒక్క సంవత్సర కాలంలోనే మనం చేసుకున్న అభివృద్ధి పనులను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. మరి మీ అందరు చూస్తా ఉన్నారు, ఈ పెద్ద రోడ్డు పాల్కొండ నుంచి అటు పడిగలు దాటిదానికి ఆ పెద్ద రోడ్డు ఉంటుంది. ఆ పెద్ద రోడ్డు ఎట్లా ఖరాబ్ అయిందో మీకు తెలుసు. మనం చూసుకొని ఈ పెద్ద రోడ్డు మంచిగా చేసుకోవాలి, కొత్తగా మొత్తం బీటీ చేసుకోవాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కవితమ్మ గారి సహకారం వల్ల ఈ రోజు 4,50,00,000 రూపాయలు ఆ రోడ్డు శాంక్షన్ చేసుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నా. అట్లనే వన్నేళ్ళ నుంచి ధర్మవరం కూడా రోడ్డు కావాలని మన వ్యవసాయదారులు అడిగితే దానికి కూడా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కేటీ రామారావు గారు 68,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నా. అట్లనే ఇవాళ మన గ్రామాలకు మొరం రోడ్లు వేసుకొని మట్టి రోడ్లు బాగా వేసుకోవడానికి మన పొలాలకు ఈ గ్రామానికి 15,97,000 రూపాయలు నిధులు మంజూరు చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అట్లనే ఇవాళ అటు అంసాపూర్ నుంచి పోచంపల్లి మీద మీ వన్నెల మట్టుకు ఒక బ్రహ్మాండమైన కొత్త బీటు రోడ్ను ఏర్పాటు చేసుకోవాలనే డిమాండ్ మేరకు మరి 3,82,00,000 రూపాయలు కూడా నిధులు మంజూరు చేసుకున్నాము అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అట్లే మీకు ఇంతకు ముందే చెప్పిన ఈ గ్రామంలో ఆసరా పెన్షన్ల కింద పోయినసారి ప్రభుత్వాల్లో 380 మందికి 200-500 రూపాయలు పెన్షన్లు ఇస్తే ఈ ప్రభుత్వం, మీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 429 మంది కంటే 49 మందికి ఎక్కువ చేసుకుని 1000 రూపాయలు 1,500 రూపాయలు 5 రెట్లు పెంచుకొని ఇచ్చిన సంగతి మీకు ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. అట్లే మన బీడీ సోదరి మళ్ళకి 403 మందికి ఈ గ్రామంలో 1000 రూపాయలు చొప్పున వృత్తి ఇస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా సరే, ఇంకా 10 మంది 20 మంది ఉన్నా సరే, నిజమైన అర్హులే ఉంటే వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇప్పించే బాధ్యత కవితమ్మ గారు నేను ఈ సందర్భంగా తీసుకుంటామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. చూసేదానిక 24 గంటలు పనిచేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వన్నెల గ్రామ ప్రజలకు అందరికీ, నా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. సభ్యులు కేసీఆర్ గారికి జీవన్ రెడ్డి గారు ఒక కన్ను అయితే ప్రశాంత్ రెడ్డి గారు మరి ఇంకో కన్నులాగా అయిపోయి మన జిల్లాలో కేసీఆర్ గారి 2 కళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి అటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి అదే విధంగా మరి ఇంత ఎండలో కూడా కష్టపడి బోనాలు ఎత్తుకొని ఊరి బయట నుండి ఇక్కడి వరకు మమ్మల్ని ఎదుర్కొని సాధారణంగా స్వాగతం చెప్పి తీసుకొచ్చిన మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత తీవ్రంగా మనం కొట్లాడినామో తెలుసు మీ అందరికి. 1 కాదు 2 కాదు, దాదాపుగా 12 సంవత్సరాలు. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే మొన్నటి దాకా 2013 దాకా కూడా అలసట లేకుండా కొట్లాడినాం. మళ్ళా మీ అందరికి కూడా తెలుసు, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుని కూడా కేసీఆర్ గారిని తిట్టినని తిట్లు ఎవరు తిట్టలే. ఆంధ్రలోకి ఒకటే పని, పొద్దుగాలు లేస్తే టీవీలలో అదే పని, సాయంత్రం లేస్తే చర్చలు పెట్టదే పని. వేరే పార్టీ వాళ్ళు ఆడించేటటువంటి మన నాయకులు కొందరు కూడా అదే పనిలో ఉన్నారు. కానీ ఒక మనిషి గట్టిగా పట్టుదలతో ఒక పని చేయాలనుకుంటే, నిజంగా నియత్తోని, న్యాయంతోని, ధర్మంతోని నా ప్రజలకు న్యాయం జరగాలి అని అనుకుంటే
ఎన్ని కష్టాలైనా పడతారు, ఎన్ని నష్టాలైనా భరిస్తాడు, ఎదురెదుతాడు, సాధిస్తాడు అని చెప్పడానికి మన ఉద్యమ నాయకుడు ఇవాళటి మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే పెద్ద ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక్కరే బయలుదేరింది ఆనాడు కేసీఆర్ గారు బయలుదేరినప్పుడు, అప్పుడు అందరు నవ్విండ్రు. కానీ ఇవాళ రాను ఎట్లయిపోయింది, జై తెలంగాణ అననోడే ద్రోహి అన్న కాడికి వచ్చింది ఆఖరి. అట్లా అందరినీ, ఈ పార్టీ వాళ్ళను ఆ పార్టీ వాళ్ళను అందరినీ కూడా కన్విన్స్ చేసుకొని అందరినీ కూడా ఒప్పించి మెప్పించి ఇవాళ మన రాష్ట్రం మనం తెలుసుకున్నాం. మీ అందరికి గుర్తుంటది, మరి కొట్లాడినప్పుడు ఏం చెప్పినాం మనం, రేపు తెలంగాణ వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన డబ్బులు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి అని చెప్పినాం. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మరి కంటిన్యూస్ గా అదే పని మనం చేస్తున్నాం. మొట్టమొదటిది నీళ్ల గురించి మొదలు పెడితే, ఇదివరకు ఆంధ్రోళ్ళు ఉన్నప్పుడు అసలు మన నీళ్ల గురించి ఎప్పుడు పట్టించుకోవాలి. మన దగ్గర ఉన్న నీళ్లు ఇంతసేపు వాళ్ళ దగ్గరికే పోయినాయి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఓన్లీ నీళ్ల కోసం, మంచి నీళ్ల కోసం, ఎక్కడ తెలంగాణలో కూడా ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని ఊరు దాటి నీటి కోసం పోవద్దన్నటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో 30,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి వాళ్ళ మంచినీటి పథకం పెట్టి తేవడం జరుగుతా ఉన్నది. తెచ్చుడే కాదు, పుట్టి నోటి మాట చెప్పలే. ఇదివరకు నాయకులు ఎట్లుందరు, ఇగో ఇన్ని డబ్బులు తెస్తున్నాం, ఇన్ని పథకాలు తెస్తున్నాం అని చెప్తారు. కానీ కేసీఆర్ గారు మన తెలంగాణ పులిబిడ్డ కాబట్టి మరి మీ అందరికీ నేను మంచినీళ్ళు ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల వరకు ఓటు కూడా అడగా అని చెప్పినటువంటి సాహసం ఉన్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. 200 రూపాయలు ఇస్తే అదే 200 మనకి ఇచ్చేటోళ్ళు. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం 200 రూపాయలు ఇస్తే దానికి 800 రూపాయలు మన తెలంగాణ డబ్బులు కలుపుకొని మన వాళ్ళందరికీ 1000 రూపాయల పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. ఇన్ని రోజులు ఆంధ్ర నాయకుల ఇళ్లలోకి పోయినాయి, ఇప్పుడు మన తెలంగాణ పల్లెలలోకి మన డబ్బులు నడిచొస్తున్నాయని కూడా మీ అందరికీ నేను సగౌరవంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ పెన్షన్లు ఇచ్చే దాంట్లో కొంచెం కింద మీదకి అవుతున్న మాట తెలుసు నాకు కూడా. ఆసరా పెన్షన్లలో కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. అవన్నీ కూడా సరి చేసుకుంటూ పోతాం, అందరికీ కూడా వచ్చే విధంగా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరించి మనవి చేసుకుంటా ఉన్నాను. దాంతో పాటు మన ఉద్యోగాలు మొత్తం ఉద్యమం చేసినప్పుడు అంతా మనం అనుకున్నాం, ఇప్పుడే ఇక్కడ మన డిఎస్సి 2003 టీచర్లు వచ్చి చెప్పారు, అట్లా రోజుకి ఎంత లేదన్నా మినిమం ఒక 20 అప్లికేషన్లు వస్తాయి. ఇది వరకు ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు, ఒక ఆఫీస్ లో మనకు ఉద్యోగస్తులు కావాలంటే ఒక 10 మంది కావాలంటే బాజాబ్తా గవర్నమెంట్ తీసుకోవచ్చు కదా ఉద్యోగాలకు, అట్లా తీసుకోలే. ఒక్కడు సర్కారు వాడు ఉంటాడు, 9 మందిని కాంట్రాక్ట్ లో తీసుకుంటారు, లేకపోతే ఇంకొంతమందిని అవుట్ సోర్సింగ్ తీసుకుంటారు. అంటే వాళ్ళు పని మొత్తం చేయాలి, జీతం సగమే ఇస్తారు, మళ్ళీ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా ఇవాళ తెలంగాణ మొత్తంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఎన్నికల ముందు చెప్పినాం, మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ఉద్యోగాలన్నింటినీ కూడా క్రమబద్ధీకరిస్తామని చెప్పినాం. అట్లనే ఇవాళ మీరు చూసినట్టయితే మన ఊర్లో కూడా ఎంతో మంది యువకులు కనిపిస్తా ఉన్నారు, ఎంతో మంది చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, డిగ్రీలు చదివి ఎంబీఏలు చేసి ఉద్యోగాలు రానటువంటి పిల్లలు ఉన్నారు. మన కళ ఏముండే, మన బతికిట్లా అయిపోయింది, ఆంధ్రోళ్ళల్లా మన బతికిట్లా ఆగమైపోయింది. కానీ మన పిల్లలు అట్లుండరు, వాళ్ళకన్నా ఉద్యోగాలు రావాలని మనం అనుకున్నాం. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 25,000 ఉద్యోగాల కోసం ప్రభుత్వం నుండి మనం పిలుస్తా ఉన్నాం. దాంతో పాటు నేను కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా నాయకులందరూ కానీ, ఆఫీసర్లందరం కానీ మన జిల్లాలోనే పెద్ద పెద్ద కొద్దిగా జరిగే హైదరాబాద్ నుండి మనం పొట్ట చేత పట్టుకొని బొంబాయికో దుబాయ్కో వలస పోవద్దు, ఖచ్చితంగా ఇక్కడే ఉద్యోగాలు రావాలని మేము పట్టుబట్టినాం. బాల్కొండ, ఆర్మూరు మధ్యలో మేము ఒక పెద్ద డ్రై పోర్ట్ అనేటటువంటిది కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నాను, ఇదే బాల్కొండ దగ్గర మంచి పెద్ద పరిశ్రమ పెట్టి కనీసం ఒక 5,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అట్లా ఉద్యోగస్తులు మన వాళ్ళు, మన బిడ్డలు మన కళ్ళ ముందే ఉండాలని కూడా మా ఆకాంక్ష. ఎందుకంటే నిన్న మొన్న నేను 3 రోజులు దుబాయ్కి పోయి వచ్చిన, అబుదాబికి పోయి వచ్చిన, మళ్ళీ ఇవాళ రాత్రి కూడా కువైట్ కు, బహ్రెయిన్ కు పోతా ఉన్నా. ఎందుకంటే అక్కడ 100లో 90% మంది మన నిజామాబాద్, కరీంనగర్ కి సంబంధించినటువంటి బిడ్డలే ఉన్నారు. అందరు కూడా అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం. ఆడిదాకా పోవడం ఒక కష్టం, పోతే ఇంకొక రకంగా మోసపోవడం, మోసపోతే మోసపోయి పైసలు రాకపోయే
మనిషి అన్నా వస్తాడు అనుకుంటే మనుషులు కూడా రాలేనటువంటి పరిస్థితి. ఎంతో మంది జైళ్లలో మగ్గుతున్నారు. గత 1 సంవత్సర కాలంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 72 మంది బిడ్డలు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, వాళ్ళ శవాలను మేము తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతకుముందున్న ప్రభుత్వాలు శవాలు కూడా కనీసం తీసుకొచ్చే పరిస్థితి ప్రయత్నం చేయలే. అదే మన ప్రభుత్వం వచ్చినాక కనీసం చివరి చూపన్న దక్కాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని చేసినాం. దాంతోపాటు ఎంతో మంది జైళ్లలో అక్కడ మగ్గిపోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఆ జైళ్లలో ఎట్లుంటదంటే కొన్ని డబ్బులు కడితే వాళ్ళని విడిచిపెడతారు. విడిచిపెట్టిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి రావడానికి వాళ్లకు ఫ్లైట్ టికెట్ కూడా మనమే కొనియాల్సి ఉంటుంది. మన ప్రభుత్వం వచ్చినాక ఆ జైళ్లలో వాళ్ళకి డబ్బులు కట్టి ఫ్లైట్ టికెట్లు కొని ఎంతో మంది వెనక్కి కూడా తీసుకొని వచ్చినాం. అంతేకాదు మరి ఇక్కడి నుండి అక్కడికి పోతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు మోసపోతున్నారంటే కనీసం వాళ్ళకు ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్ ఏం పని రాకుండా అడిగి పోతున్నారు డైరెక్ట్ గా. సో ప్రభుత్వం ఆలోచన చేసింది ఇక్కడ నిజామాబాద్ లో, కరీంనగర్ లో ఎక్కువ ఎక్కడికైతే గల్ఫ్కు వలసలు పోతా ఉన్నారో వాళ్ళ దగ్గర ట్రైనింగ్ సెంటర్లు పెట్టి ఇక్కడనే మంచి పని నేర్పించి మన వాళ్ళని అక్కడికి పంపిద్దాం. అప్పుడైతే ఇప్పుడు 10,000 వచ్చే జీతం అక్కడ వాళ్ళకు 30,000 వస్తుంది, మంచి ఇల్లు వస్తుంది, మంచి సదుపాయాలు వస్తుందని కూడా ఈ సందర్భంగా ఆలోచన చేయడం జరిగింది. అందుకే గల్ఫ్ అసలు పోనేవద్దు, అటువంటి పరిస్థితే రావద్దు. ఒకవేళ పోవాల్సి వస్తే కూడా మంచి ఉద్యోగానికి పోయే విధంగా మన ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చాలా కార్యక్రమాలు ప్రభుత్వం చేసినటువంటిదంతా కట్టేమైంది. దాంతో పాటు ఇవాళ మరి ఇక్కడ మన గ్రామస్తులు, విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాళ్ళు, కమిటీ వాళ్ళు చాలా విషయాలు అడిగింది. మరి ఇన్ని అప్లికేషన్లు వస్తే ఇన్ని రోజులు 60 ఏళ్ల నుండి ఉన్నోళ్ళు అసలు ఏం చేసిరో నాకైతే అర్థమైతలేదు. మరి ఎక్కడ ఏం లేవు, రోడ్లు లేవు, నల్లలు లేవు, కరెంటు లేదు, విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ప్రతి ఊర్లో కూడా ఇట్లనే కట్టలు అప్లికేషన్లు వస్తున్నాయి. అయితే వీడీసీ వాళ్ళు మరి ఇంత దూరం వచ్చినందుకు వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మాట నిలబెట్టాలి. కాబట్టి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ బిల్డింగ్ ఏదైతే అడిగినరో అది తప్పకుండా మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరి తరఫున మాట ఇస్తా ఉన్నాం. అదేవిధంగా లైటింగ్ కావాలని అడిగినరు మధ్యలో ఒక దగ్గర ఎక్కడో, దానికి సంబంధించి చెక్ డ్యామ్ కి సంబంధించి కూడా తప్పకుండా మంజూరు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మా నాయకుడు కొట్టాల రాజేష్ గారు ఈ ఊర్లోనే సీసీ రోడ్ కావాలి అని చెప్పి ఒకటి అడిగినరు, ఒక గుడి దగ్గర, వారికి కూడా ఇద్దాం తప్పకుండా. అదేవిధంగా మన లక్ష్మణ్ టీచర్స్ నుంచి జేఏసీ పెట్టి ఈ ఊర్లో మరి 66 రోజులు తెలంగాణ ఉద్యమం పెద్దగా మంచిగా జరిగింది, దీక్షలు చేసినాం, టెంట్లు వేసినాం అని కూడా తను చెప్పడం జరిగింది. మరి తను ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పరిస్థితి చెప్పిండు. ఈ స్కూల్ పరిస్థితి మీ అందరు కూడా నేను చెప్పాలి. ఇక్కడనే కాదు, ఎక్కడ నిజామాబాద్ లో స్కూళ్ళల్లో కావాల్సినంత మంది టీచర్లు లేరు. దాదాపు 1,500 మంది టీచర్లు మన జిల్లాలో ఇంకా తక్కువ ఉన్నారు. ఆ టీచర్లు అన్నింటినీ కూడా భర్తీ చేసే విధంగానే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక 500 మంది మనకు వేరే జిల్లాల నుంచి అక్కడ నుంచి సగవట కూడా ఇంకా 1000 మందిని కొత్త టీచర్లను మనమే తీసుకునే పరిస్థితి ఉంది. కానీ వీలైనంత తొందరగా మన గ్రామానికి కూడా టీచర్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. దాంతో పాటు 10th క్లాస్ సెంటర్ మన ఊరికి రావాలని అడిగినారు, అది తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మత్స్యకారులు మన బిడ్డలు అడిగినారు, వాళ్లకు ఆల్రెడీ బంగ్లా ఉంది కానీ చేప పిల్లల్ని పెట్టుకోవడానికి వసతి కావాలని అడిగినారు. దానికి సంబంధించి కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన పంచాయత్ రాజ్ వాటర్ ట్యాంక్ లేదని అడిగిండ్రు, ప్లస్ సబ్ స్టేషన్ లో కూడా ఏఈ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని అడిగిండ్రు. అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. ఇగో నడిచే ఎద్దునే ఎక్కువ ఓడుస్తారంటారు, అట్లా పని చేసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరూ పని చేయాలని అడుగుతున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా చేసి పెడతాము, చేయడానికి ప్రయత్నిస్తాము. అదేవిధంగా ఇంకొక మాట మీ అందరికీ సందర్భంగా, ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్పాలి. మన ప్రభుత్వం ఏం చేసిండ్రు, కేసీఆర్ గారు ఏమన్నారు, ఒక సర్వే చేద్దాం, మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలవాలి, మన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలవాలి, ఎవరు మంచిగా ఉన్నారు ఎవరు బీదగా ఉన్నారు తెలవాలి అని అన్నారు. చేసిందా లేదా సర్వే? గుర్తుందా? చేతులు లేపాలి. చేసినాం కదా. చేసినప్పుడు మనోళ్ళు తల్లులు ఎంత అమాయకులు అంటే ఇదివరకటి సర్కార్ల లెక్క అనుకున్నారు. ఆంధ్ర సర్కార్ వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ అడిగినంటే భయం అవుతుంది, మనం వాళ్ళు తీసేస్తారో ఉంచుతారో వచ్చే పెన్షన్ అయితే పోతుందేమో అని. అయితే మీరు ఇక తెలంగాణ వచ్చిందన్న విషయం మర్చిపోయి ఏం చేసిరు మన వాళ్ళు తల్లులు చాలా మంది బీడీలు చేసిన వాళ్ళు కూడా చేస్తున్నామని రాపించుకోలేదు, కొంతమంది రాపియలేదు. అట్లనే
ఇక్కడ కంప్లీట్ గా ప్రతి ఒక్కటి కూడా తప్పులు తడకగా చెప్పినటువంటి సందర్భం. ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వం ఏం పని చేద్దామని పోయినా ఏముందో మన దగ్గర అర్థం కాని పరిస్థితి. సో నా విన్నపం మీకు ఒకటే, ఇవాళ ఉన్న సర్కారు మన టిఆర్ఎస్ పార్టీ సర్కారు మీ దగ్గర నుండి భుజం తట్టి ఉద్యమం చేసి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు సర్కారు కాబట్టి నెక్స్ట్ టైం ఏదన్నా సర్వే జరిగినా ప్రభుత్వ అధికారులు వచ్చి ఏమన్నా డీటెయిల్స్ అడిగినా దయచేసి మర్చిపోకుండా కరెక్ట్ విషయం చెప్పండి. ఎందుకంటే ఈ ఇబ్బందులు లేకుండా ఏ పథకం రావాలన్నా ఏ డెవలప్మెంట్ కావాలన్నా మీరు గవర్నమెంట్ తో మంచిగా కోఆపరేట్ చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, మరి వాళ్ళు అద్భుతంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరణ చేసుకున్నాం, రకరకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాం, ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. జై రెవల్యూషన్.